వెల్కమ్ బ్యాక్. ఆల్రెడీ బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు అవి చూడకపోతే కనుక ఒకసారి ప్లేలిస్ట్లో బ్యాక్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటి ఒకసారి కవర్ చేసి ఇక్కడికి వస్తే కనుక మీకు క్లియర్గా మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుస్తుంది అనమాట. సో ఇది ఎవల్యూషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు వరుసగా నేర్చుకోండి. సో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనకి వీలుంటుంది. సో ఇప్పుడు వరుస చెప్తే ఇవి ఎట్లయితే నేను చెప్పగలను, సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇలా గుర్తుపెట్టుకోవాలనుకుంటే కనుక మీరు కంపల్సరీగా మీరు వరుసగా అన్ని కోర్ డిఫరెన్సెస్ తెలిస్తే కనుక మీకు ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో ఇక్కడ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టంలో సింగిల్ టాస్క్ ఎట్ ఎ టైమ్ బట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ మెమరీ ఎట్ ఎ టైం. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి అంటే, ఇప్పటిదాకా మనం ఇక్కడ మీకు ఎక్కడా కూడా ర్యామ్ అనే ప్రస్తావన ఇక్కడ రాలేదు, ర్యామ్ అనే మాట మనం మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడబోతున్నాం. చూడండి, ఒకసారి చెప్తాను, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ సింగిల్ టాస్క్ ఎట్ ఎ టైమే చేస్తుంది CPU, కాకపోతే మెమరీలో మల్టిపుల్ టాస్క్లు అయితే ఉండొచ్చు. ఒక స్టాక్లో ఉన్నాయి, చూడండి ఇక్కడ మీరు ఒక స్టాక్లో ఉన్నాయి, జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 4, జాబ్ 5. ఇక్కడ మనకి స్టాక్స్ అనేవి ఏం కాదు, ఇవన్నీ మాన్యువల్గా లోడ్ చేస్తున్నాం. మాన్యువల్ లోడ్ ఆర్ అన్లోడ్ ఆర్ లోడ్ టైమ్ ఈజ్ ఆల్సో హై. సో మాన్యువల్గా లోడ్ చేద్దాం. కానీ ఇక్కడ మనము ఒక ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో అయితే పెడతాం అనమాట. ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో అయితే ఈ పర్టికులర్ జాబ్స్ అన్నిటిని మనం పుష్ చేసి ఉంచుతాము. సో CPU వెంటనే చేయగలదనమాట. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 jobs, ఇఫ్ యూ వాంట్ టు డూ ఫస్ట్ జాబ్ అగైన్, ప్రోగ్రామ్ విల్ బి స్టోర్డ్ ఇన్ ఫాస్టర్ మెమరీ కంపేర్ టు ద జనరల్ స్టోరేజ్. ఇప్పుడు ఫస్ట్ జాబ్ అయిపోయిన తర్వాత మనం జాబ్ 1ని డిస్కార్డ్ చేయము. జాబ్ 1ని డిస్కార్డ్ చేయకుండా ఆ జాబ్ 1ని మళ్ళీ మనము ఒక ఫాస్ట్ యాక్సెస్ మెమరీలో పెడతాం. ఆ ఫాస్ట్ యాక్సెస్ మెమరీ పేరే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం, దాన్ని ర్యామ్ అంటాం. సో ఇదేంటి అంటే మెయిన్ మెమరీ కంటే స్పీడ్గా ఉంటుంది, ఎందుకంటే PCBతో డైరెక్ట్ కనెక్షన్తో ఉంటుందన్నమాట. మెయిన్ మెమరీ బేసికలీ కేబుల్స్తో ఉంటుంది, అలాగే డిస్క్ యూజువల్లీ ప్రిఫర్ చేస్తుంటారు. HDD అంటాం, దాన్ని SSD అంటాం. దీని మధ్య డిఫరెన్స్ కూడా నేను ఆల్రెడీ వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి సెర్చ్ చేయండి నా ఛానల్లో, మీకు ఈజీగా దొరుకుతుంది అది. సో కాబట్టి ఆ డిఫరెన్స్ మీకు అర్థమైంది అంటే మీకు ఈజీగా గ్రాస్ప్ చేయగలరు ఇక్కడ. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది మనకి స్పీడ్గా ఉంటుంది అనమాట కంపారిటివ్లీ మెయిన్ మెమరీ కంటే. సో హోల్స్ ఓన్లీ కరెంట్ ప్రోగ్రామ్, హార్డ్ డిస్క్ విల్ హ్యావ్ ఆల్ ప్రోగ్రామ్స్. హార్డ్ డిస్క్లో మనకు ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్కసారి మీరు ఫోల్డర్ ఓపెన్ చేశారు అనుకోండి, ఫోల్డర్ అనే సాఫ్ట్వేర్లో మన ఆపరేటింగ్ సిస్టంలో విండోస్లో ఫోల్డర్ ఓపెన్ చేశారనుకోండి. సో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన తర్వాత అది ర్యాండమ్ యాక్సెస్ మెమరీలో ఆ పర్టికులర్ ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. మీరు మళ్ళీ ఓపెన్ చేస్తే స్పీడ్గా ఓపెన్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ అది రన్ చేసి ఉంది కాబట్టి. మీరు కాసేపు ఫోల్డర్ క్లోజ్ చేసేసి కాసేపు ఉండి వేరే దాని మీద ఉండి మళ్ళీ ఫోల్డర్ ఓపెన్ చేస్తారంటే అప్పటికి ర్యామ్లో నుంచి అది డిస్కార్డ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మీకు ర్యామ్ అనేది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తుందని చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ CPU ఉందనుకోండి, CPUకి డైరెక్ట్గా మెయిన్ మెమరీ నుంచి కాకుండా మనము ఫస్ట్ ర్యామ్లోకి లోడ్ చేస్తున్నాం అనమాట. ర్యామ్లోకి లోడ్ చేసి అండ్ ఈ ర్యామ్లో ఉన్న వాటన్నిటిని మనం షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్ అనే ఒక గ్రేట్ విజన్తో మనం CPUలోకి పంపిస్తాం. షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్ అనేవి మనము ఈ ప్లేలిస్ట్లో చూద్దాము. షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్ అనేవి దే ఆర్ ఎలా చెప్పాలంటే కోర్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. అంటే అసలు అంటే ఇప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ మనకు ఆపరేటింగ్ సిస్టంలో తెలుస్తూ ఉంటే యూ విల్ హ్యావ్ దట్ ఫీల్ ఆఫ్ గుడ్నెస్, అంటే మనకి మొత్తం తెలుస్తుంది అనే ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. సో ప్లేలిస్ట్ని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి ముందు, అసలు అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసి ఎలా ఉంటాయంటే, మనము గాన్ చార్ట్స్ డ్రా చేస్తాము అండ్ ఒక టైం దగ్గర ఒక్కొక్క ప్రాసెస్ ఎలా ఎగ్జిట్ అవుతుంది, ఒక్కొక్క టైం దగ్గర ప్రియారిటీ ఉన్న ప్రాసెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ ఆడుతున్నారు, ఈ మధ్యలోనే మీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓన్లీ విండోసే కాదు, మీ ఆండ్రాయిడ్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే. సో అలాగే ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ అనేది మోర్ ప్రియారిటీ దాని గేమ్ కదా. సో అప్పుడు గేమ్ ఏమైపోవాలి, గేమ్ ఎగ్జిట్ అవ్వాలా లేకపోతే పాజ్ అవ్వాలా, ఇవన్నీ కూడా మనకి షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్లో ఉంటాయి. షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్ కూడా మంచి కాన్సెప్ట్ అనమాట, చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో. వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ షెడ్యూలింగ్ కాన్సెప్ట్స్ అనే టర్మ్ వచ్చింది కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్తున్నా. సో దిస్ OS has a feature where RAM can store not only current programs but also frequently or recently used programs. కరెంట్ ప్రోగ్రామ్స్ని స్టోర్ చేసుకోవడమే కాకుండా ఈ ర్యామ్లో మనకి ఏవైతే ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అనుకుంటామో వాటిని కూడా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అది మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. దీనికి మళ్ళీ మల్టీ టాస్కింగ్కి చాలా తేడా ఉంది.
చాలా తేడా ఉంది, కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీరు ఇప్పుడు కనుక మల్టీ టాస్కింగ్, నిజం చెప్పాలంటే మల్టీ టాస్కింగ్లో మీరు కోర్స్ అనే పదం విని ఉంటారు ఆల్రెడీ. ఇంటెల్ కానీ మీరు తీసుకున్న ల్యాప్టాప్స్లో i5, i7, i9 ఇలా వెళ్తున్నారు కదా. ఇప్పుడు దాంట్లో 4 కోర్, క్వాడ్ కోర్ అని వినుంటారు. వాటి గురించి మనం మల్టీ టాస్కింగ్లో మాట్లాడుకుందాం. చాలా ఎక్సలెంట్ టాపిక్ మల్టీ టాస్కింగ్. ఆల్సో మల్టీ ప్రోగ్రామింగ్లో ర్యామ్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. సో ఆపరేటింగ్ సిస్టమ్స్లో మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక రెవల్యూషన్. కాబట్టి మీరు ఆ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీరు తెలుసుకోవాలి. సో దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.